హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకింగ్ బాయ్ జెర్సీ. ఎట్లున్నారు దోస్తులు? ఇవాళ ముచ్చట ఏంటంటే మేమైతే ఒక చెరువు కట్ట దగ్గర ఉన్నాం. ఈ మత్తడి ద్వారా ఏర్పడిన వాగు దగ్గర ఉన్నాం. చూసిగా మా లొంబగాడు దిగుతాడు. ఈ వాగు అసలు ఎక్కడ దాకా వెళ్తుందో మేమైతే ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నాం. మామూలుగా ఉండదు ఇవాళ అయితే పూనకాళ్ళ లోడింగ్. ఇవాళ ప్రతి వాగు మొదలైతే మా దగ్గర ఉన్న మా చెరువు కట్ట వాగు అయితే మొదలైతే గోదావరి దగ్గర వరకు ఎండ్ అయింది. గోదావరిలోకి వెళ్తుంది ఆ వాగు అయితే. మరి ఈ వాగు ఎక్కడ దాకా వెళ్తుందో మేము చూడబోతున్నాం. దొంబా ఇవాళ అడ్వెంచర్ మామూలుగా ఉండదు. మరి నేను దిగుతానా? జై శ్రీరామ్, జై. చూసారుగా వైడ్ యాంగిల్ ఎట్లుందో, మామూలుగా ఉండదు. చూస్తారుగా భయంకరంగా ఉంది. దోస్తులు నేనైతే దిగిన లోపలికి చూసిగా ఒక 15 అడుగులు ఎత్తు ఉంటుంది, 15 feet. ఇప్పుడైతే ఇట్లుంది. అదే ఒకవేళ వర్షాకాలం వాగు పొంగి పొర్లుతా అంటే ఏ లెవెల్లో పోవాలి నీళ్ళు, ఎంత రాపిడితోటి పోవాలి తాక్కుంటూ. ఒకవేళ అప్పుడు కానీ మనం ఇలా పడుంటే ఎట్లుంటుంది తెలుసా? ఏడదేలేదు కూడా తెలియదు, పోతూనే ఉంటాం. చూడండి ఎట్లున్నదో చూడడానికైతే మామూలు భయంకరంగా లేదు. ఇక లేట్ లేదు, మనమైతే మన ఎక్స్ప్లోరింగ్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చూడండి నీళ్ళు ఇందులో ఎటు పోకుండా ఆగిపోయినాయి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఎక్కిపోయినాయి. ఇక్కడైతే ఉదయిస్తున్న సూర్యుని చూడండి, పయనిస్తున్న మమ్మల్ని చూడండి. మొదరా ఈ చెట్లను అయితే మేము ముందుగా చూడండి, చూస్తూనే ఈ చెట్లు చూడండి. ఉన్నది పాము వేరు, కాకపోతే పాము ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందిరా. దా ఏం కాదు, ఏం అడ్డొచ్చినా అదేదిలే, తొక్కుంటే వెళ్ళడమే. ఇంతవరకు అయితే నేను ఇలాంటి అడ్వెంచర్ని చేయలే, ఫస్ట్ టైం చేస్తానా. నా ఫీలింగ్ అయితే వేరే ఉన్నది. చూసిందిగా బండలు, ఇంత బండలు అసలు ఇల్లు ఎట్లా వచ్చినాయి, ఇందులో ఉన్నాయా ముందు నుంచి అంటే ఆ ఒక్క వాగు తీవ్రత కొట్టుకొని వచ్చాయా? మాకైతే అర్థమైతే లేవు, కొట్టుకొనే వస్తాయి. ఎంత పెద్దదన్నా నీటి బలం కూడా ఆగలేదు, పెట్టుకొని రావాల్సిందే. ఇక ముందుకెళ్దాం, దారి వేరే ఉన్నది. ఇంతనే పవర్ సినిమా డైలాగులు కొడతాను. మరి లెట్స్ డూ ఇట్. చలో, ఇలా మంచి బండలు ఉన్నాయి. ఇక చూడండి మీకు ఇంకోటి చూపిస్తా. మామూలు స్టార్ట్ కాదు, వద్దురా నాయన. అమ్మా దోస్తులు, మేమైతే ఇప్పుడు భూమి చీలికలో ఉన్నాం. చీలికలో అంటే మీకు అర్థం కాకపోవచ్చు. భూమి మధ్యలో ఇలా అయిపోయింది, ఆ దారిలో మేము ఉన్నాం. విడిపోలే కలిసే ఉంది కానీ పై వరకు విడిపోయింది. ఆ విడిపోయిన దారిలో మేమైతే పయనిస్తున్నాం. ఎందాకే మేము మొదలు పెట్టినామో లేదో, అక్కడి నుంచి అక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ మధ్యలో నీళ్ళు లేవు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. మరి వాగు ఎక్కడ దాకా కలుస్తుందో చూసేద్దాం పదండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే చాలా ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఫస్ట్ టైం మామూలుకి నీళ్ళు మాత్రం చలికాలంలో చల్లగా ఉంటాయని తెలుసు, మరి ఇంత చల్లగా ఉంటారు ఇప్పుడు తెలుస్తుందిరా నాయనా. ఘోరం ఉన్నాయి కారా. ఇందులో ఏముండేది కూడా మాకు కనిపించట్లే, కానీ మా ప్రాణాలు అడ్డేసి మీకు చూపిస్తున్నాం. నాయనా మిత్రమా, ఏర్లు అంటావురా? అయ్యా ఇక్కడ పైన చెట్లు ఉన్నాయిగా, అనుకుంటా. నేను ఇలా కూడా వెళ్ళిపోతున్నా. అలా ఎంత దూరం వస్తావో నేను కూడా చూస్తా. నేను ఎంత దూరం వెళ్ళిపోతా. ఇంతమంది చెప్పినా మీకు దోస్తులు, అక్కడైతే ఇంత దూరంగా ఉంది, ఇక్కడికి వచ్చే కొద్దీ మాత్రం దగ్గరికి అవుతుంది దారి. ఇక మేము ఎట్లా వెళ్తామో మా పయనాన్ని అయితే సాగిస్తాను. ఇక ఇలా జారుతాను చూడండి. ఓహో పట్టుకోరా. ఇంకోటి విషయం ఏంటంటే ఇందులో మాకు ఫాజిల్స్ కనబడతాయి, వుడ్ ఫాజిల్స్. చాలా బాగున్నాయి చూడ్డానికి. మా ఏరియాలో వుడ్ ఫాజిల్స్ కొరతే లేదు, చాలా కనబడతా ఉంటాయి. మాకు అంత మా అదృష్టం వస్తుంది చెప్పుకోవాలంటే. చలో
ఇప్పుడు ఇంకా అడుగు హైట్ పెరిగిపోతా ఉంది. ఇంత 15 అడుగులు ఇప్పుడు 20 అడుగులు అయితే దాకా వెళ్ళిపోయింది. అక్కడ ఉంది మళ్ళా ఇందులో ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ దాకా బండలు ఉండే కానీ ఇక్కడ మొత్తం మెత్తటి మట్టి ఉంది. ఓ దిగుతా ఉంది కాలేస్తా అంటే చాలా చల్లగా ఉన్నాయి దోస్తులు నీళ్ళు మాత్రం. ఎలా ఉన్నాయి? చల్లగా చూడండి దోస్తులు, ఇక్కడ పాకురు ఎలా పట్టిందో అంటే అప్పుడు ఆ వాగు పొర్లినప్పుడు ఇంత ఎత్తు మించి నీళ్ళు పోయినాయి కాబట్టి, నీళ్ళు ఆగినాయి కాబట్టి ఈ పాకురు అనేది మొలిసింది. మీకు చూస్తే అర్థమవుతుంది ఎట్లుందో. చాలా టెర్రర్గా ఉంది చూడ్డానికి. ఆ చెట్టు ఎప్పుడు కూలేది కూడా అర్థం కావట్లే. ఏర్లు మొత్తం బయటికి కనబడతాయి కానీ పడదు. అది అటుపక్క కూడా ఉంటాయి కదా దానికి ఏర్లు. దోస్తులు ఈ నీళ్లకు నా వల్ల అవ్వట్లే. నేను పైనుంచి రావడానికి మార్గాన్ని ఎంచుకోబోతున్నా. చెప్పులు పడగత్తావురా. ఇక్కడ రూట్ లేదు కాబట్టి ఇక్కడ తవ్వుతానా. పట్టుకోవడానికి పట్టు కావాలి నాకు. పట్టును సృష్టించు. ఇదిగోండి ఇది చెప్పు పడిపోయి మొదటికే మోసామా మామూలు లేదు. నా పని కథమయ్యేటట్టుంది. వెళ్ళు వెళ్ళు ముందుకు వెళ్ళు మిత్రమా. వెనకడికి వేసావా ఇక్కడే ఆగిపోతాం. వెనకడికి వేసేది ఈ మట్టి ఒకటి జారుతుంది దోస్తులు. జారుతా నా వల్ల అయితే నేను ఇలా నా వల్ల అవ్వట్లే ఇలా వెళ్ళడం. నేను ఇలా నుంచి నా పైన సాగిస్తా. నేను ఈ దిబ్బ మీద ఆ దిబ్బ మీదకి ఇప్పుడు దుంకబోతున్నా. చేయండి. అదే నందు అప్పుడు ఏంట్రా ఇలా చేస్తావారా? నేనైతే సాధించేసా. నందుగా నీకు బ్యాట్ నుంచి చెప్పన్నా. ఏంటి ఇలా నువ్వు ఇలా దిగినావు అనుకో ఇంత లోతు పోతావు. ఇంకా ఓరి అమ్మ ఇలా కాస్త లోతుంది దోస్తులు. నందుగా నేను ఎట్లా వచ్చినా అట్లా అవుతారా. ఇక్కడ ఉన్న టెంపరేచర్ పైన ఉన్న టెంపరేచర్ చాలా డిఫరెంట్ ఉంది. ఎప్పుడైతే మనం భూమి కిందికి పోతామో ఆ టెంపరేచర్ పెరగంగా తగ్గడంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్ మాత్రం చల్లగా అవుతుంది. నా కాళ్ళలో రక్తం మాత్రం ఆడట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే నా కాళ్ళు నా మాట వినట్లేదు, చచ్చిపడిపోతుంది. అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇక్కడ. ఇక్కడ లోతు చాలా ఉంది. నేను బండ మీదకి ఎక్కా చూసేయండి. ఓ మై గుడ్నెస్ ఫ్రెండ్స్, నేను ఆర్డర్ పేరు దొరుకుతాను బోడికు. వెనకాడు వెయ్యకు. హ్యాండీ మిత్రమా ఇలాగా చేయాల్సింది. అది చెయ్యి కర్ర మిత్రమా నాది. పట్టుకొచ్చుకోపో అందులో పోయి. నా చెప్పు మిత్రమా పోతుంది. కర్రం పట్టురా గాలికి ముందు. ఓర్ పడా వీడి వల్ల ఆగమవుతాను నేను. చల్లగా వచ్చినాయి దోస్తులు. ఇంతమంది నేను దిగిన దాంట్లో నా నడుము లోతుకొచ్చింది. నా వల్ల కాలి అందులో వెళ్ళడం. ఎంత కొంచెం నడవడానికైనా వీలుగా ఉండాలి. అందుకే మేము ఇంకో దారిని ఎంచుకున్నాం. పోవారా దీన్ని ఈ దారి పట్టుకొని పోదాం. ఇక్కడ వేర్లు కూడా స్ట్రాంగ్ లేవు. ఇరిగిపోతాను. నువ్వు వెయిట్ ఉంటావు కాబట్టి ఆ బరువుదేముంది. ఇందులో అయితే లోతు మామూలుగా లేదు. నడుము లోతు వస్తుంది. మళ్ళీ ఆ నడుము లోతు చలి ఉన్నది మళ్ళీ అందులోనే. పదరా రే, ఇలాంటప్పుడు బ్రెయిన్ ని వాడాలి. నువ్వు ముందుకు పదరా నేను చెప్తా. వెళ్తున్నా. నాలో ఒక స్ట్రాటజీ ఉంది నా బ్రెయిన్ లో. పోరా వాడు నీ స్ట్రాటజీని వాడు. ఇలాంటప్పుడు బ్రెయిన్ ని వాడాలి. మిత్రమా వెళ్ళిపోయావు అక్కడికి. వెళ్ళిపోయా. ఆ పోరాడు మిత్రమా అంటాను, నేను కూడా మిత్రమా అంటాను. ఇక పడుకోరా నా చెప్పు. క్యాచ్ పట్టుకో, క్యాచ్ పట్టుకో. అక్కడ పక్కన పెట్టు. ఓ అక్కడ ఇసురు అద్దు. ఏం కాదు ఇసురు. మరి ఎలా అక్కడ రక్షించుకోవచ్చు. ఓ పైన ఏం కాదు. వస్తున్నా ఆగరా. నేను చాలా ఇబ్బందిగా వెళ్తున్నా. ఇబ్బందిగా కష్టపడే మాకైతే పెద్ద షాప్ అయితే కనమాట. పెద్ద అంటే ఇంత పెద్దది. ఏమైంది? నెట్లైనా సాధించేస్తా.
హ్యాండ్ ఇవ్వాలా? అవసరం లేదురా, నువ్వు హ్యాండ్ ఇస్తే నేను బతుకురా. మరి అయితే కాపాడ్డా నంద కర్ర పట్టుకురా పోరా. కర్ర పట్టుకురా పడేసింది. ఆ కర్ర కాకపోతే ఇంకో కర్ర మన దిగితే బయటికి రాలేదురా. ఏముందిరా? కాల్చుకొని తిను. చేప ఇటు చేప. పా ముందు పోదాం పా. ఇక దోస్తులు ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడే ఆపొద్దు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సాగిద్దాం. ఆగవా? అవుతాలే. ఆగదు కూడా. ఒకటి అనుకున్నాక దాన్ని చేయాల్సిందే. మా ఫోటోగ్రాఫర్ ఎట్లా వస్తాడో మరి మేమైతే ఇల్లు ఉన్నాం. కెమెరా జల్దీ ఆవు. అసలు మొత్తానికి ఒక అర్ధ గంట కష్టపడి ఆ నీళ్ళ నుంచి అయితే బయటపడ్డాం. మా కెమెరామెన్ అయితే బాగానే కష్టపడి దిగిండు అయినా కూడా. ఇక చూడండి ఎట్లుందో. మాకైతే చూడండి ఎట్లా తడిసిందో. మామూలు హారర్గా లేదు ఇక్కడైతే సిచ్యువేషన్. ఇప్పుడైతే నీళ్ళ నుంచి బయటపడ్డాం. ఇంకా ముందుకు రూట్ ఉంది. ఇక లేట్ ఎందుకు వెళ్దాం పదండి. నా చెప్పులు తెచ్చుకొని అప్పుడు వేసినా. మనం అయితే ఒక 20 ఫీట్ల లోతులు అవుతున్నాం. కనబడుతుంది. ఇటు చూడండి ఎంత ఎత్తో. ఇట్లాంటి చోటులో ఉండే నీళ్లు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సూర్యుని వెళ్తూ కూడా నీళ్ళని తాకలేదు కాబట్టి. ఎందుకంటే చుట్టూరు చెట్లు ఉన్నాయి కాబట్టి తాకలేదు. చలో అగో పాము కూసం ఉన్నది ఆట. ఇక్కడ మాత్రం ఈ నీళ్ళు కూడా ఎక్కడికి పోలేకున్నాయి. ఇలా నీళ్ళు చాలా ఫ్రెష్ ఆడ. తాగుతావా? డైరెక్ట్ నీళ్ళు చుట్టే. ఇక లెట్స్ గో దోస్తులు. ఓమ్మా ఇది ఇంకో స్టేజ్ మాకు పెద్ద ఘట్టమే ఇప్పుడు. ఎవరు నాయన ఇది మామూలు లేదు దోస్తులు. రండి చూడడానికి పోదాం తాండి. ఇదే చాలా టఫ్ సిచ్యువేషన్ రా. అంటే మా చెప్పులు తడిచి జారుతాయి. పదరా. అలా మీరు గమనియచ్చు. చూడండి ఎంత నిండా ఉన్నాయో. ఇదంతా నీటి ప్రవాహం వల్లనే ఇంత నునుపుదనం వచ్చింది. నునుపుదనం కాదు అది. నీళ్ళ ఫోర్స్ కి అది తన్నుకుంటూ రాక్కుంటూ వస్తే ఇలాంటి స్ట్రక్చర్ ఏర్పడింది ఇక్కడ. చూడడానికి చాలా బాగుంది. డిజైన్ తోటి చెక్కినట్టుంది. స్మూత్ ఉంది పేపర్ పెట్టినట్టు. దోస్తులు ఇందులో మాత్రం వెళ్ళాలంటే ఇక నా ఇంత లోతు కన్ఫర్మ్ మునిగిపోతా. చాలా లోతున్నది. బాడే మునుగుతాడంటే నేను అర్థం చేసుకోరు. నేనైతే స్విమ్మింగ్ చేయొచ్చు ఇంకా, కాకపోతే నాకు ఈత రాదు. దోస్తులు ఇంతకుముందు వచ్చి మాకు వచ్చిన ఒక పొక్కలో అయితే నీళ్లు మాత్రం ఇంత లోతున్నాయి. మరి ఇది ఎంత లోతుందో తెలుసుకుందామా? లొంబా పెద్ద కర్రీరా. ఇదైతే మస్తుంది చూడడానికి. నీళ్ళు ఎట్టుపోక ఇలా కలర్ వచ్చింది కానీ ప్రవహిస్తున్నప్పుడు ఎట్లుండనో మరి. ఇది చాలా కర్ర పడతారా, జాగ్రత్త. దోస్తులు ఇక మొత్తానికి అయితే నందుగాడైతే నేనైతే కర్ర తెచ్చిన. నందుగాడు టెస్ట్ చేస్తాడు. చేసారా? ఇది కర్ర అంటాడా? ఇడేం పట్టుకొచ్చి బొంగులాడే పడరా నాయన అంటే దొంగలు మనం ఉన్నాము బొంగుల ఫారెస్ట్ లా. బొంగులు మనం చూద్దాం ఎంత లోతు ఉంటుందో. ఇది నువ్వు జాగ్రత్త ఫస్ట్ అన్నుంటావు. ఓ ఇది మునగడానికి కూడా. దోస్తులు అంత లోతుకైతే ఇంతవరకు పోయింది. ఇంకా వేరే ప్లేస్ చూద్దాం ముందుకు. ఏమైనా పొక్కలాగా ఉండొచ్చు సుమారు. ఓ ఇది ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అంతే కొంచెం లోతు పెరుగుకుంటా పోతుంది అన్నట్టు. గిన్నె పెట్టరా నందు, గిన్నె పెట్టు. అక్కడ నీకు ఒడ్డు కనబడుతుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ లోతు ఏర్పడడానికి కూడా కారణం ఏంటిదంటే అక్కడ నుంచి కొంచెం ఎత్తుకు వస్తుంది. అప్పుడు నీళ్ళు ఇట్లా దిగుతాయి. దిగినప్పుడు అక్కడ మట్టిని తోడుకుంటూ వెళ్ళిపోతాయి. అది ఇక్కడ లోతు పెరిగింది. దోస్తులు ఈ హైట్కి అయితే లొంబగాడు అంట కూడా మునిగిపోతాడు. ఆడున్న హైట్కి ఈ నీళ్ళ ఎత్తుకి. అబ్బో దిగుతావారా? అబ్బో నాకు స్విమ్మింగ్ రాదురా. స్విమ్మింగ్ అంతా దిగడం లెక్క ఈ మోర దిగుతాడు. చూడండి ట్రై చేద్దాం. గిడిగిరా. ఇంకా కింద పెట్టిన నీ హైట్ లో పెడితే ఎట్లుంటుంది చూడు. కొట్టుకుంటా దోస్తులు నేనైతే అందులో. ఒక నిమిషం ఆగండి. నాకే కరెక్ట్ వస్తుంది. ఎంతైనా కానీ ఒక్కొక్క కాడ లోతు ఉంటుంది. ఆ లోతులో కనుక విడిపోయి ఉంటే మునుగుతాడు. ఒక్కొక్క లోతు ఎందుకు, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం పదండి. పదండి దోస్తులు. మేము వస్తుంటే మాకు ఇంకో వాగు యొక్క ఎండింగ్ కనబడింది. ఇందులో కలిసింది చూడండి.
అంటే ఇది నాకు తెలిసి ఆ కొండల మించి వచ్చే వాగు కలిసి ఉండాలి వాగులో. ఇదైతే చెరువు కట్ట వాగు, అది మాత్రం ఆ కొండల మించి ఆ పై నుంచి వచ్చిన నీళ్ళని ఇందులో కలిసినాయి. చూడండి ఎంత బాగుందో. అవి కూడా ఎంత ఫోర్స్ తోటి వస్తే అంత పెద్ద బండల్ని పట్టుకొచ్చి ఉండాలి. చూడండి ఎంత పెద్ద బండలు ఉన్నాయో. పదరా, మళ్ళీ ఇక్కడ నుంచి నీళ్ళు లేవు, ఇసుక స్టార్ట్ అయింది. గోదావరికి కలవదు కదా మరి. కలిస్తే గోదావరికి, లేకపోతే నా హృదయానికి. అందుగా బొచ్చడు కప్పాలరా దోస్తులు. ఎంట్రీకి ఇచ్చాను తిన్నట్టు కప్పలు కూడా తినుంటే ఊర్లో ఒక కప్ప కూడా కనబడది. కనబడతాయి కానీ మురికరలు తప్పితే ఎక్కడ కనబడాయి. చాలా ఉన్నాయి ఇక్కడ కప్పలు అయితే. ఊరి నాయన ఇది చూడండి రా బాబు ఎట్లుందో. ఇది చూడండి, ఇది ఎంత వేగంతో వస్తే ఇది ఇంత రాపిడి. ఇందులో కూడా వెళ్ళొద్దామా మరి కొంత దూరం వరకు? నేనైతే ట్రై చేస్తా. నా ఫీలింగ్ మామూలు అటులేరా. ఇది కూలితే మాత్రం వేరే ఉంటుంది, కానీ నేను మీకోసం చూపెట్టబోతున్నా. దోస్తులు, ఇదెంత ఎత్తు మించి వచ్చిందో ఇట్లా అయింది. చూడ్డానికి అయితే మామూలుగా లేదు. ఏరు చూడండి చెట్టుది, గోదావరి గట్టు మీద రామశిల్కావే. దోస్తులు, ఇది ఇటు పక్క నుంచి వస్తుంది కాబట్టి మా చెరువు కాలువ అయ్యి ఉండొచ్చు, కానీ మా చెరువు గోదావరికి కూడా వెళ్తుంది. నాకు తెలిసి ఇంకోటి అందులో కలిసి రావచ్చు. ఇంకా ఇది కూడా ఇంత ఫోర్స్ తోటి ఉన్నది కాబట్టి పైకి కూడా సుమారు ఒక 15 ఫీట్ల వరకు ఉంది. కొంచెం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం రండి. ఆవురో, నన్ను వదిలేసి ఏడిపోతున్నావు. ఇది ఇంకా ఇరుకుగా ఉంది, దారి కొద్ది జాగ్రత్త. అది ఇరిగిందంటే మరి మనం వెళ్ళడం కష్టం. మరి పై నుంచి దిగాలి. ఇంత దాకా మేము వచ్చిన దారి మాత్రం, ఆ వాగు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నా మేము బయటపడ్డాం. కానీ ఇందులో వెళ్ళడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ చెట్లు వేర్ల నుంచి పెట్టుకొని వచ్చింది వాగు. అయితే ఎంత ఫోర్స్ వస్తే ఈ మట్టి మొత్తం కొట్టుకోపోవాలి. చూడండి, ఎండింగ్లో ఉన్నామని చెప్పి, ఈ వాగు ఎండింగ్లో ఉన్నాం చెప్పు. ఇప్పుడైతే మేము ఈ వాగు ఎండింగ్లో ఉన్నాం. కొంచెం ముందుకెళ్ళి చూస్తే వెళ్ళేటట్లేదు, మొత్తం చెట్లు పడి ఉన్నాయి ఇందులో. ఊరి నాయన, ఇక మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ వాగు ఎంత దూరం వెళ్తుందో వెళ్దాం పదండి. మేమైతే ఈ వాగు ఎండింగ్కి అయితే వచ్చినాం. మరి ఆ వాగు ఏ వాగు కలుతో చూద్దాం. ఈ వాగు అయితే ఆ వాగులో కలిసింది. ఇక లేట్ ఎందుకు, ఆ వాగు ఏ ఎండింగ్లో ఉందో చూద్దాం. ఎక్కడ దాకా ఎండింగ్ ఉందో చూద్దాం. మేము ఎక్కడ దాకా వెళ్ళగలుగుతుందో చూద్దాం పదండి. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. మాకు ఎవరైనా నాకు ఎదురే ఉన్నాడు. జాగ్రత్తరా. ఇదైతే మామూలు లోతు లేదు. నేనైతే ఇక్కడ నుంచి దొరకబోతున్నా. సజాం తిరిగినప్పుడు నాకు ముళ్ళు వచ్చింది. సూపర్ మ్యాన్ అయితే నేను డాబర్ మ్యాన్. ఇదిగోండి, చలో. అంత పెద్దగా ఏం లేదు ముళ్ళు, కానీ దిగి సర్వం అన్నది. పద అగో, మళ్ళీ అయితే మనకైతే రౌతులు అయితే కనబడతానే మళ్ళా కూడా. ఇప్పుడైతే మేము ఒక 20-30 అడుగుల లోతులో ఉన్నాం. 20-30 అడుగుల ఫీట్ లోతు అంటే మామూలు కాదు. మాకు సూర్యుడు కూడా కనబడతాడు పైకి చూస్తే. కొంచెం అట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ. ఎంత చూడండి, ముళ్ళ కంపలు కూడా ఇందులో ఉన్నాయి. నీళ్ళు ఎంత రాపిడితో వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా ఏర్పడాలి. నీళ్ళు కూడా ఒక 20-30 అడుగుల ఫీట్లతో వస్తేనే కదా, అంత ఫోర్స్ వస్తేనే ఇక్కడ అట్లా ఏర్పడి ఉండాలి. చుట్టూ డిజైన్ పెట్టినట్టు ఉన్నది ప్రజెంట్. చూసినట్లయితే మొత్తం ఇక గుర్తే ఇంకా అంత ఎత్తున్నది. ఇక్కడ మీరు చూస్తే ఇన్ని బండలు ఉన్నాయి కదా, ఈ వాగులో కొట్టుకొచ్చినవి తెలియదు, లేదా ఈ వాగు ఏర్పడ్డప్పుడు భూమి నుంచి బయట పడ్డాయో తెలియదు. కానీ ఇక్కడ ఉన్న బండలు మాత్రం ఒక రామసేతుడు నడిపించే అన్ని బండలు ఉన్నాయి. మొత్తం ఇట్లా పేర్చున్నాయి. దారా వెళ్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదంతా ఒక రకమైన మట్టి. అయితే ఇక్కడ మాత్రం ఒక సిమెంట్ రంగులో ఉన్న మట్టి ఉంది చూడండి. అసలు ఇది ఇట్లాంటి రకమైన మట్టి అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఇది ఎంట్రికాయ తవ్వినట్టున్నది, అందుకే ఏర్పడ్డది. ఇక్కడ కూడా అట్నే ఉంది, ఎందుకంటే ఇది ఈ బండ కింద ఉన్నది మట్టి. ఇది లోపల నుంచి తవ్వింది కాబట్టి బయటపడ్డది, లేదా మాకంట కూడా పడకపోవు. ఇక పదండి, ముంగటైతే బండలు పేర్చినట్టే ఉన్నాయి.